అందరికీ నమస్కారం. ప్రియమైన రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి రైతు సోదరులారా, సోదరిమణులారా, ఈ ప్రత్యేక వీడియో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి హంగామా మామిడి రైతులకు నష్టపోతున్నారని. అవునండి, మీరు చేసే పని విధానం ఎలా ఉందంటే ఇప్పుడు ఊరు కాలిపోతే నుయ్యి తవ్వినట్టుంది. చేతులు కాలిపోయి కాకులు పట్టుకుంటారా? ఇది ఎంతవరకు సమంజసం? మీరు ఇప్పుడు వెళ్ళి మామిడి రైతులతో మీటింగ్లు పెట్టి చిత్తూరు జిల్లాలో కృత్రిమంగా పంటలు ఇప్పుడు ఉంటాయి, ఇప్పుడు ఏదో పండుతాయి. అయితే ఇప్పుడు ఆ మామిడికాయలకి సీజన్ అయిపోయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మామిడి రైతులు అందరూ కూడా నష్టాల్లో కష్టాల్లో ఉన్నారని చెప్పేసి అది ముందు నుంచి మీకు తెలీదా? మే నెల ముందు నుంచే మీకు అన్ని విషయాలు తెలుసు. అప్పుడు కొట్లాడవలసింది పోయి ఇప్పుడు అంతా అయిపోయాక ఇప్పుడేమో మీరు మామిడి రైతులను నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కొట్లాడుతూ ఉన్నారు. మీకు మీ కంటికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడు ఈ యొక్క సీజన్ ఏదైతే మనం పంటలు పండించుకోవాలి, విత్తనాలు కొనుక్కోవాలి, ఎరువులు కొనుక్కోవాలి, రైతులు దుక్కులు దున్నుకొని సరిగా నాట్లు వేయడానికి సిద్ధపడినటువంటి ఈ తరుణంలో కృత్రిమంగా కొరతను సృష్టించారు. ఒకవైపు నుంచి విత్తనాలు కొరత ఉంది, మరొక వైపు నుంచి ఎరువులు దొరకట్లేదు, మరొక వైపు నుంచేమో మరి నాణ్యమైనటువంటి ఏ వస్తువుకు నాణ్యమైన విత్తనాలు కూడా దొరకక రైతులు నానా కష్టాలు పడి నానా అవస్థల్లో ఉన్నారు. ఇది మీకు తెలీదా? దీని మీద మాట్లాడడం మానేసి, దీని మీద కొట్లాడడం మానేసి ఇప్పుడేమో సీజన్ ముగిసిపోయి అంతా అయిపోయిన తర్వాత ఎక్కడో మిగులు ఉంటే వాటి మీదకి వెళ్ళి మీరు కొట్లాడటం అది ఎంతవరకు సమంజసంగా ఉంది? ఇది కరెక్ట్ కాదు. కనుకనే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను కూడా ఒక్కటి నిలబెట్టుకోలేకపోయింది. ఒక్క మాట అంటే ఒక్కటి కూడా. గత నెల 22వ తారీఖునో 20వ తారీఖునో మేము కేంద్ర ప్రభుత్వం వేసిన 2,000తో మేము 5,000 కలిపి 7,000 వేస్తాం రైతు భరోసా అని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికే పత్తా లేకుండా పోయింది. వీటి మీద మాట్లాడరా జగన్మోహన్ రెడ్డి గారు? అయ్యా మాజీ ముఖ్యమంత్రి గారు, మీకు ఇప్పటికిప్పుడు ఏదో మామిడి రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? ఇప్పుడు ఆ రైతాన్నలు పడుతున్నటువంటి ఇక్కట్లు చూడండి, ఆ బాధలు చూడండి, వాళ్ళ పాటలు చూడండి. ఎక్కడ కూడా సక్రమంగా సరైనటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలు దొరకట్లేదు. ఆ విత్తనాలు దొరికిన విత్తనాలు కూడా గ్యారంటీ లేదు, పంట చేతికి వస్తుందో రాదు. ఇప్పటి నుంచే చాలా మదుపులు అప్పులోడి బ్యాంకులంటూ అప్పులోడుతూ ఉన్నారు, మరి ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులోడుతూ ఉన్నారు. ఇవన్నీ మీకు కనిపించవా? వీటి మీద మీరు పోరాటాలు చేయరా? వీటి మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించరా? ఇప్పటికే కృత్రిమంగా ఎక్కడ ఎరువులు దొరకలేదు, పురుగుల మందులు సక్రమైనటువంటి దొరకట్లేదు. అంచేత వాటి మీద దృష్టి పెట్టి రైతుల పక్షంగా మీరు కొట్లాడండి. ఇది రైతుల తాలూకా మనో